బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యానంలో గ్యాస్ లీక్ అయింది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతం అంతా విపరీతమైన గ్యాస్ వాసన వస్తోంది. భయాందోళనలో ఉన్నారు స్థానికులంతా. మత్స్యకారులు కూడా చాలా తీవ్రంగా భయపడుతున్నారు. నిన్నటి నుంచి గ్యాస్ లీక్ అవుతున్నా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, చమురు సంస్థలు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు స్థానికులు, మత్స్యకారులు. ఘటనా స్థలిని పరిశీలించారు యానం కాంగ్రెస్ నాయకులు. చమురు సంస్థల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ గోదావరి నది నుంచి ఆ గ్యాస్ పైపులన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. సో కింద నుంచి అక్కడ గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బుడగలుగా వస్తున్నాయి. సో ఈ గ్యాస్ వాసన అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలని మొత్తం చుట్టుముట్టింది. దుర్వాసన అంటే గ్యాస్ వాసన వస్తోంది. ఎప్పుడేం జరుగుతుందని ఒక భయాందోళనలో స్థానికులు, మత్స్యకారులు ఉన్నారు. సో గోదావరి నది మధ్యలో జరిగింది కాబట్టి ఇది అంత పెద్ద ప్రభావం అంటే అనుకున్న స్థాయిలో పెద్ద ప్రభావం చూపించడం లేదు. కానీ ఇంకేదైనా చోట నేలపైన జరిగి ఉంటే కనుక డెఫినెట్గా ప్రమాదం అనేది చాలా పెద్ద ఎత్తున ఉండేది అనేది తెలుస్తోంది. యానంలోని సమీపంలో యానం దగ్గర ఈ గ్యాస్ లీకేజ్ అయింది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమంది అధికారులు, పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఘటనని పరిశీలిస్తున్నారు. కింద అండర్ గ్రౌండ్లో లీక్ అయినటువంటి గ్యాస్ బయటకు వస్తున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా బుడగలుగా వస్తున్నాయి. చూడొచ్చు అక్కడ సర్కిల్లో కనబడుతున్న దృశ్యాలు చూడొచ్చు మీరు. నీళ్లు బుడగలుగా వస్తున్నాయి. కింద నుంచి గ్యాస్ బయటికి వెళ్తోంది. ఆ వాసన ఒకసారిగా అక్కడ వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకైతే ఎవరు పెద్ద స్థాయి అధికారులు కానివచ్చు, చమురు సంస్థల వారు వచ్చి అక్కడ పరిశీలించలేరు. అయితే ఎవరు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు, మత్స్యకారులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది అని ఒక అనుమానంతో వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మీరు చూడొచ్చు బుడగలు వస్తోంది. గోదావరి నది కింది నుంచి, గోదావరి నదిలో నుంచి ఆ పైప్ లైన్ వెళ్తుంటాయి. ఆ గ్యాస్ పైప్ లైన్లు ఆ లీక్ కావడంతో ఆ గోదావరి నదిలో ఆ గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో బుడగలు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో బుడగలు రావడమే కాకుండా పైకి ఆ వాసన కూడా చాలా భీకరంగా వస్తుంది. డెఫినెట్గా ఆ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయని చెప్పొచ్చు మనం. సో దీనికి సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తోంది. గోదావరి నుంచి పైప్ లైన్ గ్యాస్ లీకేజ్ కారణంగా అక్కడ వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్, యానంలో గ్యాస్ లీకేజ్ అవుతోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున అక్కడి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఈ గ్యాస్ లీకేజ్ ద్వారా ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా వాసన చమరుకోవడంతో, వాసనతో రావడంతో ఒకసారిగా అందరూ ఏం జరుగుతుందో, ఎటువంటి ప్రమాదం పొంచుందంటూ ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా ప్రతినిధి. ప్రకాష్, అసలు ఈ గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఆ లీకేజ్ గల కారణం ఏం చెప్తున్నారు? ప్రకాష్, ఈ గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అంటే గోదావరి మధ్యలో నీళ్ల మధ్యలో నుంచే వెళ్తున్నట్టుగా కనబడుతోంది. సో గ్యాస్ లీకేజ్ గల కారణాలు ఏం చెప్తున్నారు? ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది?
మనోజ్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ మొదలుకుంటే అక్కడ ఏదైతే ముమ్మడివారం ఈ యొక్క ప్రాంతంలో ఓఎన్జీసీ వాళ్ళు అయితే ఈ గ్యాస్ తరలిస్తుంటారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అటుగా సముద్రం నుంచి ఇటుగా గ్యాస్ అయితే పైప్ లైన్ అయితే గోదావరి మధ్యలోంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గోదావరి ఏదైతే మనకి ప్రధానంగా చూసుకుంటే యానం వద్ద ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని దరియాల తిప్పాని కూడా ప్రాంతం అని చెప్పుకొస్తుంటారు. అంటే యానంకి 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క పైప్ లైన్ లీక్ అవడంతో భారీగా నిన్న సాయంత్రం నుంచి కూడా గ్యాస్ ఉబ్బెక్కిన గోదావరి మధ్యలోంచి ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రధానంగా చూస్తున్నాం. నిన్న నుంచి కూడా అక్కడ ప్రధానంగా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళాలని కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, యానం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ చేరుకుని నిన్న నుంచి అక్కడ జరుగుతున్నటువంటి గ్యాస్ లీకేజ్ పై కూడా వాళ్ళ ఆందోళన చెందుతూ అక్కడికి వెళ్ళి బోటు ద్వారా అక్కడ చేరుకున్నారు. చేరుకుని వీడియోలు కూడా ఆర్టీవీకి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సమాచారాన్ని అక్కడ ఓఎన్జీసీ గ్యాస్ సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఆ గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. అక్కడంతా కూడా దుర్వాసన వస్తుంది. మత్స్యకారులు వేటకెళ్లాలన్నా వాటిపై భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ఒకసారి ఏమైనా అగ్గి కానీ అక్కడ నిప్పురవలు ఏమైనా చెలరేగితే మాత్రం ఒక బ్లాస్టింగ్ రూపంలో వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో దినేష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకుని అక్కడ వెంటనే గ్యాస్ కంట్రోల్ చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉదయం అయినా సరే గ్యాస్ ఆ విధంగా లీక్ అవడంతోనే మళ్ళీ ఉదయం అక్కడికి వెళ్ళి చూడగా ఇంకా గ్యాస్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ నుంచి సముద్రం అక్కడ నుంచి 3 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. యానం నుంచి అక్కడ నుంచి దరియాల తిప్పకైతే 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ యానం నుంచి అటుగా వెళ్తే మాత్రం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ గోదావరి నడిబొడ్డిన గ్యాస్ లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఓఎన్జీసీ అధికారులు వెంటనే స్పందించి దీన్ని గ్యాస్ కంట్రోల్ చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మనోజ్, రైట్ ప్రకాష్. సో మొత్తంలో యానంలో గ్యాస్ లీకేజ్ అవుతోంది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరి నుంచి పైప్ లైన్ వెళ్తుంది. గోదావరి నదిలో నుంచి ఆ పైప్ లైన్ తీస్తూ ఉంటారు. సో పైప్ లైన్లో ఒక్కసారిగా లీకేజ్ కావడంతో ఆ గ్యాస్ బయటికి వస్తుంది. ఆ బుడగలు రావడం మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ గ్యాస్ లీకేజ్ కారణంగా ఆ గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో గోదావరి నదిలో బుడగలు కూడా వస్తున్నాయి. ఆ బుడగలు మనం చూస్తున్నాం. సో ఇది కనుక నేలపైన కనుక జరిగి ఉంటే ఆ గ్యాస్ కారణంగా ఏదైనా చిన్న నిప్పురవ పడినా ఇంకేదైనా జరిగినా కూడా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. సో ప్రస్తుతానికి ఇప్పటికే కొంతమంది అధికారులు అక్కడికి చేరుకొని ప్రస్తుతం అక్కడ దాని విషయం పైన పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. సో ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ గ్యాస్ పైప్ లైన్ లీకేజీకి సంబంధించిన విషయం పైన ఎప్పుడు చక్కదిద్దుతారో చూడాలి. మరి మొత్తం మీద భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు. సో అక్కడ ఒక ప్రమాదం అయితే డెఫినెట్గా జరిగే ఉండేది. నీలంపైన జరిగి ఉంటే కనుక నీళ్ళలో కాబట్టి కొంత కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఉన్నట్టుగానే అధికారులు చెప్తున్నారు. సో ఎప్పుడు మరమ్మతులు చేస్తారనేది మాత్రం చూడాలి. అందరికీ నమస్కారం. మేము నిన్న రాత్రి వచ్చి ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరు అక్కడ చూసినట్లయితే చూడండి, విపరీతమైన కింద నుంచి చూడండి, ఒకసారి ఎలా వస్తుందో అనేది ఒకసారి చూడండి, ఒకసారి దగ్గర చూపించడం. సార్ ఏంటి నిర్లక్ష్యం? ఒకసారి ఆలోచించండి. అక్కడ మేము నిన్న రాత్రి అయితే చెప్పడం జరిగింది,